అంటే 2014లో 2014లో కదా అది. అవును 14లో జరిగితే నిజంగా జరిగితే 24లో ప్రజలు ఎందుకు ఆఫర్ ఇచ్చారు? ఇప్పుడు ఎందుకు అనుకున్నారు ప్రజలు ఆఫర్ ఇచ్చింది వింతగా? ఎందుకు చంద్రబాబు నాయుడు సార్, ప్రజలు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచినా కానీ ప్రజలు ఆదరించారు. అంటే ప్రజలు రెఫరెండం ఇచ్చేటువంటిది ఒక్కదాన్ని బట్టి ఉండదు, చాలా అంశాలు బట్టి, చాలా విధి విధానాలను బట్టి ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు ఒకటి మధుసూదన్ గారు ఒక్క మాట, వెన్నుపోటు పొడిచారని మాట్లాడేది ప్రజలు అనుకోవట్లేదేమో. బహుశా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కానీ, మీరు రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదంటే ఇప్పుడున్న వైసీపీ కానీ మీరు మాట్లాడుతున్నారు. ప్రజలు అనుకుంటే ప్రజలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మరొక 2 సార్లు ఎన్నుకుంటారు? మొత్తానికి మీరే చెప్పారు మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వకుండా వచ్చారని. ఇది మీ వర్షన్ అవ్వచ్చు, మీ వర్షన్ని ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారు? సార్, ప్రజలు ఏదైనా సరే కొంచెం అమాయకంగా బిహేవ్ చేస్తారు సార్. వేరే ఏదైనా చేస్తారు, ఈసారి చేస్తారేమో అనేటువంటి ఒక ధోరణిలో చంద్రబాబు నాయుడుకి ఓట్లు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు యొక్క పరిస్థితి నేను చెప్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇచ్చినా కానీ హామీలను తుంగలో తొక్కనేటువంటిది అతనికి అలవాటు. ఏ హామీలు ఇచ్చినా నెరవేర్చడు. ఎప్పుడు అతను 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశాడు ప్రజలకు హామీలు ఇచ్చి. ఎప్పుడు కానీ పోయినసారి 600 హామీలు ఇచ్చాడు, ఏ హామీ నెరవేర్చలేదు. ఈసారి వచ్చేకాలికి 143 హామీస్ ఇచ్చాడు. దాంట్లో మెయిన్గా వచ్చి 6 సూపర్ 6 అంటూ 6 హామీలు తీసుకొచ్చాడు. ఈ సూపర్ 6 హామీలో ప్రప్రథమంగా చాలా ప్రెస్టేజియస్గా ఇది నెరవేర్చాలా, ఇది నాకు సంబంధించినటువంటి మెయిన్ హామీ అంటూ ఒక హామీని తీసుకొచ్చాడు. ఏది? ఆడబిడ్డ నిధి అనేటువంటిది. అంటే 18 సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు, అదే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాను అంటూ ఒక హామీని తీసుకొస్తే, ఆ హామీని ఈ రోజు వరకు 3 బడ్జెట్లు అయినా కానీ 3 బడ్జెట్లో ఈ వరకు హామీని నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ఈ హామీని నెరవేర్చడానికి వాళ్ళ సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు గారే ఏం చెప్తున్నారు? దీన్ని అమలుపరచాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మాలా అంటున్నాడు. అంటే అమలుకు సాధ్యం కానటువంటి హామీని ఇచ్చారు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ బాబు గారు సాక్షాత్తు పాదయాత్రలో యువగళం అనేటువంటి పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఈ యొక్క నిరుద్యోగ వృత్తి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. కానీ నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇచ్చారా? 100 రోజులు కాలేదా? 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈయన దృష్టిలో 50 రోజులు 1 సంవత్సరం, 50 రోజులు 1 సంవత్సరం, 100 రోజుల అనేది వీళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి ఒక నిరుద్యోగ వృత్తి అనేటువంటిది 3,000 రూపాయలు కూడా 1వ బడ్జెట్లో కానీ, 2వ బడ్జెట్లో కానీ, 3వ బడ్జెట్లో కానీ ఒక్క రూపాయి కూడా విధించినటువంటి వీళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శ్రీశక్తిలో 16 బస్సులు ఉంటే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి 5 బస్సులకు మాత్రమే అనుమతిస్తూ ఆ రోజు బేషరతుగా ఉచిత బస్సు అన్నారు, ఏ కండిషన్స్ పెట్టకుండా. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 బస్సులకు మాత్రం వీళ్ళు ఉచిత బస్సు ప్రయాణానికి ఈ అవకాశం ఇస్తూ ఈరోజు 1 షాట్ 2 బర్డ్స్ అనేటువంటి ఒక ప్రాతిపదికన మీద ఉచిత బస్సులో ఒక చిన్న మొదలపు ఉంది సార్. ఉచిత బస్సులో ఈ ఆర్టీసీలో ఉండేటువంటి ఈ యొక్క ఛార్జింగ్ ఎలక్ట్రికల్ బస్సులకి ఉచిత బస్సులో ప్రవేశం లేదు. ఈ రోజు ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి 1,500 బస్సులని ఈ యొక్క ఛార్జింగ్ ఎలక్ట్రికల్ బస్సులని ప్రవేశపెడుతున్నారంటే, ఈ ఛార్జింగ్ బస్సుల్లో ఎలక్ట్రికల్ బస్సుల్లో డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ప్రైవేట్ వాళ్ళే ఉంటారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఉండరు. ఒకటి, ఈ ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది, ఈ విధంగా ప్రైవేట్ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. రెండోది, మహిళలకి కూడా శ్రీశక్తి పథకం అమలు కాదు. ఈ 2 కూడా 1 షాట్ 2 బర్డ్స్ లెక్కన చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చూసారంటే సార్, ఫీజు రీయింబర్స్మెంట్ 4,000 కోట్ల రూపాయలు బకాయిలు అయినా సార్, 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండాలని చెప్పని ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి. ప్రతి విద్యార్థికి కూడా పై కోర్సులకు పోవాలన్నా సరే, ఉద్యోగంలో చేరాలన్నా కానీ సర్టిఫికేట్లు ఉండాలి. సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఎంత అల్లాడుతున్నారో మేము చెప్పింది కాదు. ఈ పోయిన నెల 4వ తేదీ సాక్షాత్తు ఏబిఎన్ పత్రికలోనే వచ్చిన కథనం. ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా, సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులంతా కూడా కటకట్లాడుతున్నారని చెప్పింది ఏబిఎన్లో వచ్చినటువంటి కథనమే ఉంది. దీనికి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి. ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కోరుకుంటారు కదా, మరి అభివృద్ధిని మీరు మర్చిపోయారు కాబట్టే మీకు ఓట్లేదనే వాదన చాలా బలంగా వినపడుతుంది. వాస్తవం లేదంటారా? ఎందుకంటే మీరు సంక్షేమంలో మెజారిటీ % మీరు చేసిన మాట వాస్తవం. కానీ మీరు కూడా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, ఉద్యోగాల కల్పన అన్నారు. అదేదో కరెక్ట్గా ఎలక్షన్ల ముందు వస్తే అదేదో కొంత అడ్డుపడిన మాట వాస్తవం. ఇక రోడ్లు అనేవి మీరు వేయలేదు, రోడ్ల జోలికి వెళ్ళలేదు. ఇన్ని నెగిటివ్లు మీరు దగ్గర పెట్టుకుంటే ప్రభుత్వం మిమ్మల్ని తిరస్కరించింది. ప్రభుత్వం మీరు వద్దని తిరస్కరించారు. ఈ రోజున మీరు ఇవన్నీ చెప్తున్నారు అంటున్నారు. మెజారిటీ కియా కార్స్ విషయంలో కానీ, గతంలో గూగుల్ డేటా సెంటర్ విషయంలో కానీ ఇలా అభివృద్ధికి
ఉద్యోగాల కల్పనకి మా ప్రభుత్వం కట్టుబడిందని వారు చెప్తున్నారు కదా, వాస్తవం లేదంటారా? సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అనేటువంటిది వాళ్ళు తెలుగుదేశం పార్టీ చేసేటువంటి నెగిటివ్ ఆరోపణ సార్, అది దొంగ ఆరోపణలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు కూడా ప్రతి స్కూల్ కూడా ఇంచుమించుగా 20-25 వేల స్కూళ్ళు బాగుపడినటువంటి 40,000 స్కూళ్ళ వరకు బాగుపడినటువంటి మీది విధానాన్ని మీరు గమనించాలి. ఇది అభివృద్ధి కదా? ప్రజలు విద్యార్థులు చదువుకోవడానికి ఒక స్కూల్ని ఏ విధంగా తీర్చిదిద్దారో, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు పోయాడో, ఇటువంటి ఇది కదా. సచివాలయాలు కట్టారు, ఇది అభివృద్ధి కదా. హెల్త్ సెంటర్ కట్టారు, ఇది అభివృద్ధి కదా. ఆర్బీకేలు కట్టారు, ఇది అభివృద్ధి కదా. 10 ఫిషింగ్ హార్బర్లు కట్టారు, ఇది అభివృద్ధి కదా. 4 పోర్ట్లు కట్టారు, ఇది అభివృద్ధి కదా. 6 ఫిష్ ల్యాండ్ సెంటర్స్ కట్టారు, ఇది అభివృద్ధి కదా. ఉద్దానం కిడ్నీ సెంటర్ కట్టారు, ఇది అభివృద్ధి కదా. ఇటువంటివి అభివృద్ధులన్నీ కూడా మీరు పక్కన పెట్టేసి మీరు అభివృద్ధి లేదు అని చెప్పడం అనేటువంటిది అవివేకం. ఇప్పుడు ఉద్యోగాల కల్పనకు వస్తాం సార్. ఉద్యోగాల కల్పనకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రూప్ 1 110 ఉద్యోగాలు ఇచ్చారు, గ్రూప్ 2 897 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్ 138 ఉద్యోగాలు ఇచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 22,297 ఉద్యోగాలు ఇచ్చారు. డిఎస్సిలో ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు వదిలేసి కండక్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వదిలేసిపోయినటువంటి 1998లో జరిగినటువంటి డిఎస్సికి 1998లో జరిగినటువంటి డిఎస్సిలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డిఎస్సిలో 4,534 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి అందరికీ మెరిట్ లిస్టులు చూసేసి ఉద్యోగాలు ఇవ్వకుండా 2,193 ఉద్యోగాలు ఉంటే 2,393 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ తర్వాత 6,010 ఉద్యోగాలకి డిఎస్సికి కండక్ట్ చేస్తే మీరు వచ్చిన తర్వాత దాన్ని చేసేశారు. జిఏడిలో 3,784 ఉద్యోగాలు ఇచ్చాడు. స్పెషల్ డిఎస్సి అంటూ 1,800 ఉద్యోగాలు ఇచ్చాడు. పోలీస్ శాఖలో 6,500 ఉద్యోగాలు ఇచ్చాడు. మెడికల్ ఆఫీసర్స్గా 1,247 ఉద్యోగాలు ఇచ్చాడు. హోమియోపతి ఆఫీసర్స్కి 53 ఉద్యోగాలు ఇచ్చాడు. స్టాఫ్ నర్సులకి 60,450 ఉద్యోగాలు ఇచ్చాడు. ఇతర డిపార్ట్మెంట్లో 387 ఉద్యోగాలు ఇచ్చాడు. సచివాలయాల్లో 1,26,000 ఉద్యోగాలు ఇచ్చాడు. మొత్తంగా 2,36,502 ఉద్యోగాలు ఇస్తే మీరు ఉద్యోగాలు ఇవ్వలేనటువంటిది ఏంటి? మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవి. అదే చంద్రబాబు నాయుడు గారు 2014-19లో 34,780 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఈ 2 సంవత్సరాలు చెప్పాలి. ఇది ఆర్థిక విధ్వంసం కదా. మీరు డిఎస్సి జరుగుతూ ఉంది. ఈ డిఎస్సిలో ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మెరిట్ లిస్ట్ని క్యాన్సిల్ చేసేశారు. మెరిట్ లిస్ట్ లేదు. లిస్టులో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థికి ఉద్యోగం లేదు. అదేమంటే అతను కాల్ లెటర్ పంపించాం రాలేదంటాడు. కాల్ లెటర్ పంపిస్తే రాలేదన్నటువంటి వాడు ఎందుకు హైకోర్టుని ఆశ్రయించాడు అని చెప్పాలి. మీరు ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద గోల్డ్ మెడల్ ఇచ్చినోటికి కూడా రాకుండా కాస్యం వచ్చినటివి, మళ్ళీ అసలు అటెండ్ అయినటివి, జస్ట్ నేషనల్ గేమ్స్లో అటెండ్ అయిన వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు. ఈ బంగారు పథకాలు సాధించిన వాళ్ళకి ఉద్యోగం లేదు. అంటే మీరు ఒక ఉద్యోగం 15 లక్షల రూపాయల లెక్క అమ్ముకునే తర్వాత మాట్లాడదాం. అయితే మీరు విడతల వారీగా ఇచ్చారు అని ఇప్పుడు ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నారు. గతంలో మీరు కూడా పెన్షన్లు కూడా మీరు విడతల వారీలోనే ఇచ్చారు. విద్యుత్ బిల్లులను బట్టి వచ్చిన బిల్లులను బట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చి మళ్ళీ ఆ విద్యుత్ వినియోగదారుల్లో అనేక కోతలు పెట్టారు. మీరు కాదంటారా? మీరు సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోయి మత్స్యకార భరోసాని ఇచ్చారు సార్. మత్స్యకార భరోసాని ప్రకటించిన తర్వాత ఈ బేషరతుగా మత్స్యకార భరోసా ఇస్తారని చెప్పి నెల్లూరు జిల్లాలో పోయి ప్రకటించి ఈరోజు 29,000 మంది మత్స్యకారులకి నగరామం పెట్టాడు. అంటే విద్యుత్ బిల్లులు ఉన్నాయి, మోటార్ బోట్లు ఉన్నాయి. ఇదే విధంగా మీరు ఎక్కువ డీజిల్ వాడటం లేదు అన్నటువంటి ఎన్నో సాకులు పెట్టి 29,000 మంది మత్స్యకార కుటుంబాలకి ఎగనామం పెట్టినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు సార్. సో ఇప్పుడు ఏమంటారు? ఒక్క మాట సార్, ఇప్పుడు ప్రజలు ఏమంటారు? ఆ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి తేడా లేదు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటే మీరు అంటున్నట్టు టీడీపీ ప్రభుత్వం అనుకోండి మేజరు. మీ టీడీపీ కాదు, వైసీపీ కాదు. మీరు కొన్ని చెప్పారు, కొన్ని చేయలేదు. టీడీపీ కొన్ని చెప్పింది, కొన్ని చేయలేదు. కొత్తగా ఏమన్నా ట్రై చేస్తే అవకాశం ఉందంటారా ప్రజలు? ఎన్ని రోజులు మీ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చెప్పుద్ది, ఎన్ని రోజులు టీడీపీ పార్టీ ఇలా చెప్పుద్దని ప్రజలు ఆల్టర్నేట్ ఎత్తుకునే అవకాశం ఉందంటారా? సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని సుస్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది సార్. ఒకటి సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. 3,50,000 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వంలో అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పాలనలో. ఇంకా 2 ఏళ్ళు కనుక 17వ తేదీకి 2 ఏళ్ళు అవుతుంది. ఆయన అప్పులు చేసింది ఏంటంటే 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు సార్. బడ్జెట్ అప్పులు వచ్చి 1,83,904 కోట్లు బడ్జెట్ అప్పులు చేస్తే గ్యారంటీ అప్పులు 1,12,804 కోట్లు
గ్యారెంటీ అప్పులు తెస్తే 47,387 కోట్ల రూపాయల అమరావతి అప్పులు అంటూ 3,47,095 కోట్ల రూపాయల అప్పు తెచ్చి కనీసం 5,000 కోట్ల రూపాయలు ఉంటే 10 మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయిపోతాయనే పరిస్థితుల్లో కనీసం మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేయలేటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఉంది. చెప్పినటువంటి హామీల్లో ఏ హామీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఈరోజు పెన్షన్ పథకం అంటున్నారు. పెన్షన్ పథకంలో 5,75,000 పెన్షన్లు, జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్లు అన్నింటినీ కూడా 5,75,000 పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే పెరిగేశారు. వికలాంగులు, వృద్ధులు, అదేవిధంగా వితంతువులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి వినిపించడం. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్తుంది కదా సార్, పెన్షన్లు మేము కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇస్తున్నాము అని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు మీ ఏదైతే మీరు ఇందాక చెప్పారో మహిళలకు ఇస్తానన్నది తప్పితే దాదాపుగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ లేదంటే ఈ బస్సుకు సంబంధించి అన్నీ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. మీరు కూడా కాదు సార్, ఒక మాట మధుసూదన్ రెడ్డి గారు, ప్రజలు అన్నీ చూస్తూ ఉంటారు. వచ్చిన ప్రభుత్వం ఎవరైనా ఇమీడియట్లీ అన్నీ చేయలేరు. మీరు కూడా అనేక విడతల్లోనే అన్నీ చేశారు. మీరు కూడా చేయని మద్యపాన నిషేధం కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి విడతల వారీలో చేస్తే అదేమైనా ఫెయిల్యూర్ అని ఎలా అంటారు? 2 ఏళ్లే కదా అయ్యింది. సార్ 3 బడ్జెట్లు అయిపోయినాయి సార్. 3 బడ్జెట్లు అయినా కానీ ఈ రోజు వరకు ఏ 3వ బడ్జెట్లో కూడా ఏదైతే నిరుద్యోగ వృత్తి ఉందో, ఏదైతే ఈ యొక్క ఆడబిడ్డ ఉందో, ఆడబిడ్డ ఊసే కనిపించట్లేదు. కనీసం ఈ పెన్షన్లు అన్నా బాధిస్తాడు అనుకుంటే పెన్షన్లు కూడా ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. అంటే ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చేటువంటి పెన్షన్ ఏ ఒక్కడు కూడా వితంతువు రాలేదా? ఏ ఒక్క కూడా వికలాంగుడు రాలేదా? ఏ ఒక్కడు కూడా వయోవృద్ధుడు రాలేదా? అంటే చంద్రబాబు నాయుడు 2 సంవత్సరంలో వృద్ధులే రాలేదు, వితంతువులే రాలేదు, అది వికలాంగులే రాలేదా? అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వికలాంగుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ, వృద్ధుల పట్ల కానీ